మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మొన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారో ఈ 20న ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు పూర్తిగా ఆయన సన్నాహాలలో మునిగిపోయారు. దీనికి సంబంధించి ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, అన్ని విషయాలు మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, ఏంటి సార్ ఇప్పుడు 40 సంవత్సరాల అనుబంధం, ఈ 40 సంవత్సరాల ఈ అనుబంధాన్ని ఇక తెగ్గొట్టుకొని పూర్తిగా ఇటు బీఆర్ఎస్లోకి వెళ్ళబోతున్న పరిస్థితి కనబడుతోంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజా జీవితంలో రాజకీయంగా ఏ పార్టీతో అనుబంధం కలిగి ఉన్నా కానీ ప్రజా సంక్షేమమే ప్రధానంగా ఎంచుకునేది ఏదో ముందు పోవడం జరుగుతుంది. సరే, నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతోని అనుబంధం కలిగి ఉన్నా. ఇప్పుడు మొన్నటి 2023 సాధారణ శాసనసభ ఎన్నికల సందర్భంగా సరే ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయం, రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేతగా కేసీఆర్ గారు ఏదైతున్నదో మరి అధికారం రావటం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం, దశాబ్ద కాలం వారి పాలన, సరే ఆ 10 సంవత్సరాల కాలంలో వారు ఏ మేరకు అభివృద్ధి చేయగలగడం సాధ్యమైందో చేయటం, అయినప్పటికీ కూడా ప్రజల ఆకాంక్షలు ఏదైతుందో మరింత మెరుగైన రీతిలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు కలిగించి ఉంటే బాగుంటుంది అని ఒక భావన కలిగి ఉండడం సహజమే. కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతున్నదో ఇప్పుడు రైతు బంధు అంటే వాస్తవంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఆరంభింపజేసిండే సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున పెట్టుబడి సమకూర్చడం. కాంగ్రెస్ పార్టీ సరే 10,000 ఏదైతే ఇవ్వడం జరుగుతుందో మనం ఇంకా 5,000 ఎక్కువ కలిగించి 15,000 ఇవ్వాల్సిన అవసరం ఉన్నదా? అట్లాగే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేసిందే. కాంగ్రెస్ ఇది 1,00,000 రూపాయల వరకే చేయగలిగింది, మనం ఇంకా 2 వరకు చేస్తే బాగుంటుంది, రైతులు మరింత తోడ్పడ్డ వాళ్ళని కాగలుగుతామని ఒక భావన, ఒక అభిప్రాయాన్ని మనం ప్రజలు తీసుకుపోగలిగినాం. ఇలా రైతు బీమా కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే చనిపోయిన కుటుంబాలను ఆదుకోవటానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందింపజేయటం, పంట నష్టపరిహారం, కాంగ్రెస్ పార్టీ ఏదైతే పంట నష్టపరిహారం ప్రభుత్వమే భరించడం కాకుండా పంటల బీమా పథకం రైతుపై భారం పడకుండా చేసినట్లయితే ఇంకా బాగుంటుందనే ఒక అభిప్రాయం తీసుకుపోగలిగినాం. ఇలా సంక్షేమ కార్యక్రమాలు ఆసరా పెన్షన్స్ 2,000 మాత్రం ఇవ్వగలుగుతున్నారు, మనం కనీసం 4,000 కల్పించాలి. ఇలా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచటం, విద్యార్థులకు ఉచిత విద్యా సౌకర్యాలు మెరుగుపరచటం, ఇవాళ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు ఏదైతుందో వారి పిఆర్సీ కానీ డిఏలే కానీ సమయానుగుణంగా కల్పింప చేయటం, ప్రభుత్వ పరంగా అవకాశాలు పొందని వారికి ఏదైతున్నదో ఇవాళ ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా స్వయం ఉపాధి పథకాలు కల్పింపజేయటం, బలహీన వర్గాలకు ఏదైతుందో సామాజికంగా వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఏదైతుందో 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పించి ఇలాంటి చాలా అంశాలను ఏదైతుందో మేము తెరపైకి తీసుకెళ్ళి ప్రజల్లో మరి చర్చకు పెట్టడం జరిగింది. ప్రజలను ఏదైతుందో అంతవరకు 10 సంవత్సరాల కాలంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అమలు చేసిండ్రో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వస్తే దానికంటే మిన్నగా ఇవాళ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు మెరుగ్గా అమలు చేస్తాయని ఒక భావన కలిగించి, ఉదాహరణకు కళ్యాణ లక్ష్మి దేశంలో ఎక్కడ లేదు. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు అందింపజేస్తుండే, కాంగ్రెస్ వస్తే 1,00,000 రూపాయలే కాదు ఆడబిడ్డకు తులం బంగారు కూడా యాడ్ చేస్తామని చెప్పన్నాం. ఇవన్నీ ఏదైతుందో ప్రజలను ఆకర్షింపచేయబడే విధంగా కార్యక్రమాల్లో ప్రచారంలో తీసుకెళ్ళి అధికారానికి వచ్చినమే. 2 సంవత్సరాలు గడిచింది. మీరు ఎన్నికల్లో చేసిన వాగ్దానాల అమలు చేయలేకపోవడమే కాకుండా అంటే వాస్తవంగా ఏదైతుందో దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినట్టు ఒక కార్యకర్తలను ఇవాళ నిర్లక్ష్యం చేయటము, ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఇవ్వకుండా అవకాశవాద రాజకీయాలు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో కేవలం ఆయన వ్యక్తిగత సంబంధికులు అనుచర గణానికే పదవులు కల్పింపజేయటం, వాళ్ళు ఏదైతుందో రాహుల్ గాంధీ గారు
10th షెడ్యూల్ మరింత బలోపేతం చేస్తాం మేము, పార్టీ ప్రేమ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామని చెప్పి వారు పేర్కొంటుంటే జై బాపు, జై భీమ్, జై సంవిధానం అని చెప్పని ఇక్కడ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో 20 సంఖ్యాబలం ఆధిక్యంగా కలిగి ఉన్నది. 65 + 1 66 సంఖ్యాబలం కాంగ్రెస్ పార్టీ కలిగి ఉంటే బీఆర్ఎస్ ఏదైతుందో 38 + 8 బీజేపీ ఇద్దరు కలిసిన 46. ఎంఐఎం ఇది ఇన్ సపోర్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అయినా పక్కన పెట్టండి. అంటే ఇక్కడ 20 సంఖ్యాబలం ఆధిక్యంగా ఉన్నది. స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ చెందిన సభ్యుడు పార్టీ ఫిరాయించే ప్రయత్నం చేస్తే సభ్యత్వం రద్దు చేసే అవకాశం ఉన్నది. నువ్వు 20 సంఖ్యాబలం ఆధిక్యంగా కలిగి ఉన్నప్పటికీ కూడా నీ వ్యక్తిగతంగా ఏదైతుందో నీ అనుచర గణాన్ని సమకూర్చుకోవడానికి కొరకు ఏదైతుందో బీఆర్ఎస్కి ఎంపికైనటువంటి ఒక సభ్యులను తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాం అని చెప్పని అసలు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళను వాళ్ళ పక్కన పెట్టేస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైపోతుంది, కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైపోతుంది. దశాబ్దాల తరబడి ఏదైతే పార్టీ బలోపేతం కృషి చేసినటువంటి ఒక కార్యకర్తలు, అటు ఇంకోవైపు ఏదైతుందో ప్రధానంగా ఇలా ఏ ప్రజా సంక్షేమం కొరకు పాటుపడాల్సినటువంటి ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏదైతుందో ఆ కార్యక్రమాలు అమలు చేయలేకపోవటం. ఎంతో మీరు హైదరాబాద్ హైడ్రా మూసి సుందరీకరణ, అసలు ఏ మూసి సుందరీకరణ చేద్దామనుకున్నా, ఏ మూసి ప్రక్షాళన చేద్దామనుకున్నా దానికి కావాల్సిన ప్రాణహిత నదీ జలాలే. ఆ ప్రాణహిత నదీ జలాల కల్పనకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా తుమ్మడి ఏటి వద్ద బ్యారేజీ నిర్మాణం చేసి మరి ఎగువకు లిఫ్ట్ చేయాలని భావించిండు. అది 152 మీటర్ల ఎత్తుతో. కానీ కార్యాచరణలో ఏదైతుందో మహారాష్ట్ర ప్రభుత్వం 152 మీటర్లకు అంగీకరించలేకపోవడంతో అది 148 మీటర్లకి కుదించబడ్డది. అంటే తుమ్మడి ఏటి వద్ద మనం ఆశించిన మేరకు నీరు లభించే అవకాశాలు పొందలేకపోతున్నామని చెప్పని కేసీఆర్ గారు ఏదైతున్నదో మరి దిగువ మేడిగడ్డకు 100 మీటర్ల లెవెల్లో బ్యారేజీ నిర్మాణం చేశారు. 3 లిఫ్ట్లతో ఏదైతుందో ప్రాక్టికల్గా అది అమలు కూడా వచ్చేసింది. ఓ 2 పంటల కాలం ఏదైతుందో దాని ఫలితాలు అనుభవించినాం. ఇవాళ కాంగ్రెస్ వస్తే తుమ్మడి ఏటి వద్ద 148 మీటర్ల లెవెల్లోనైనా మేము బ్యారేజీ నిర్మాణం చేస్తామని చెప్పని మేము పేర్కొన్నామే. సార్, అంటే ఇంకొకటి ఇదే కాళేశ్వరానికి సంబంధించి 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందనేది ప్రధానమైన ఆరోపణ కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తీసుకొచ్చింది. దానివల్లే ఒక అంతుకు అధికారంలోకి వచ్చిందంటే కూడా ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఇదొక అంశం, 2-3 అంశాలతో తెర మీదకి వచ్చింది. 6 గ్యారంటీల అంశంతో కూడా తెర మీదకి వచ్చింది. ఇట్లాంటి నేపథ్యంలో మీరు చెప్తా ఉన్నారు కేసీఆర్ అనే అద్భుతమైన ప్రాజెక్టు కట్టారని. గతంలో కాంగ్రెస్ పార్టీ దాని మీద 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందనేది పెద్ద ఎత్తున ఆరోపణలు. అంటే దీన్ని ఎట్లా అసలు వేరియేషన్ చేస్తారు? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కాంపోనెంట్స్ అంతా కలిపి 1,00,000 కోట్ల విలువ నిర్మాణం. మేడిగడ్డ బ్యారేజీ 4,000 కోట్లు, అన్నారము 2,000 కోట్లు, సింధులో 2,000 కోట్ల. ఇక మిగిలినన్ని నంది మేడారం లిఫ్టే కానివ్వండి, వరద కాలువ కానివ్వండి, మల్లన్న సాగర్ కానివ్వండి, కొండపోచమ్మ సాగర్ కానివ్వండి, రంగనాయక సాగర్ కానివ్వండి, అదేదైతే మీకు అటు భువనగిరి వరకు, ఇటు షామీర్పేట వరకు, చేవెళ్ళ వరకు పోయే విధంగా ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందించబడ్డది. ఇవాళ మనకు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం అనేది ఒక 2 పియర్స్ క్రాక్స్ వచ్చింది. అది కారణం ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ఎస్ఎల్బీసీ నిర్మాణ దశలో ఏదైతుందో అది కుంగిపోయి 8 మంది కార్మికులు చనిపోయినారు. దాన్ని వదిలేయలేదు కదా. వాళ్ళ నిర్మాణ దశలో ఎస్ఎల్బీసీ కుంగిపోయి 8 మంది కార్మికులు చనిపోయినారు. కానీ శవాలను కూడా మనం వాళ్ళను తీయలేకపోయినాం. వీఆర్ గోయింగ్ అహెడ్. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోవడంతో మనకు జరిగిన నష్టం ఒక 400 కోట్లు 500 కోట్లు ఉంటుంది. వీళ్ళు నిన్నటి వరకు నిర్లక్ష్యం చేసిండ్రు. ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళు సూచన చేసిండ్రు, యూ కెన్ గో ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది డ్యామేజ్డ్ పోర్షన్ అని చెప్పని. ఓ సంవత్సర కాలం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పక్కన పెట్టేసిండే. దే గేవ్ ది రిపోర్ట్ ఇన్ 2025 ఏప్రిల్. సంవత్సర కాలం రిపోర్ట్ ఏదైతుందో మరుగున పడ్డది. ఈ మధ్యకాలంలో బడ్జెట్ ముందు నాలాంటోళ్ళం ఏదైతుందో నువ్వు తుమ్మడిగట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయవు, మేడిగడ్డ పునరుద్ధరించవు. ఈ 2 సంవత్సరాలు ఏదైతే ప్రకృతి సహకరించింది కాబట్టి ఇబ్బందులు కలగలేదు. రేపు ఎల్నినో ప్రభావం ఏదైనా కరువు వస్తే తెలంగాణ ఏం కాబోతుంది? అసలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఏం చేయబోతున్నాడు?
నాలాంటి ప్రశ్నించే వరకు అంశాలు లేవనెత్తే వరకు ఇప్పుడు నిద్ర లేచిండే, ఇప్పుడు నిద్ర లేచిండు. 2 రోజులకి వెళ్ళి ఏదైతుందో మేము క్యాంప్ పెడతాం, ఇది పెడతాం, అది పెడతాం, ఈయన ఇది పెట్టినా అది పెట్టినా మళ్ళీ 2 సంవత్సరాలు పడుతుందా? ఓ సంవత్సర కాలం వృధా చేసిండు, సంవత్సర కాలం వృధా చేసిండు. ఇప్పటికల్లా ఈ సమ్మర్ పీక్ని మనం వినియోగించుకుంటే నిర్మాణం పూర్తి అయినా అవుతుండే. ఇప్పుడు మళ్ళీ నీకు ఏదైతే టిల్ డిసెంబర్ ఆఫ్ 26 ఆర్ 27 జనవరి వరకు నువ్వు పునరుద్ధరింపు పనులు ఆరంభించలేవయా. కేవలం డ్రిల్లింగే నడుస్తుంది. అసలు నువ్వు ఏం చేయబోతున్నావు రాష్ట్రాన్ని? నువ్వు రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నావు అని చెప్పి అంటున్నా. నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, కోర్టు ముట్టికాయలు వేసింది. ఇలా విద్యార్థులు, రాష్ట్ర భవిష్యత్తు, జాతి భవిష్యత్తు అన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ గారు ఆరంభింపజేసినటువంటి ఫీజు రియంబర్స్మెంటే ఇలా నిర్వీర్యం అయిపోయిందని చెప్పి అంటున్నా. సార్, అంటే ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే సంజయ్ పార్టీలో చేరడం వల్ల, లేదు రేవంత్ రెడ్డి విధానాల వల్ల మీరు పార్టీ మారుతున్నారా అంటే ఏం చెప్తారా సార్? ఇప్పుడు డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానంతోనే ఇవాళ నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందే. ఇవాళ సంజయ్ స్థానిక ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుకు ప్రోత్సాహం కలిగించింది ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం లేకుంటే పార్టీ ఫిరాయింపు జరగలేదు. ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతోనే ఈయన పార్టీ ఫిరాయింపు తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఒకటి పార్టీ ఫిరాయింపు, రెండవ అంశం అనేది ఏదైతుందో వీళ్ళ సీనియర్లకు పార్టీలో గుర్తింపు లేకుండా చేయటం, దశాబ్దాల తరబడి పార్టీ నిర్మాణాత్మకంగా వ్యవహరించినటువంటి కార్యకర్తలకు గుర్తింపు లేకుండా చేయటం, ప్రజాహిత కార్యక్రమాల్లో నిర్లక్ష్యం చేయటం. నువ్వు ఏ రకంగా చూసి నేడు విద్యార్థులే కానీ, నిరుద్యోగ యువతే కానీ, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు కానీ, రైతాంగం అన్నాడు 10,000 కల్పిస్తే నువ్వు 15,000 ఇస్తాను. 2 పంటలు ఏదైతుందో ఎగ్గొట్టినావు. ఇలా 3వ పంటకు సంబంధించి ఇలా రబీ ఏదైతుందో పంట చేతికి వస్తుంది. ఇంతవరకు ఏదైతుందో నువ్వు ఆ పెట్టుబడి సహాయం, రైతు భరోసా ఏదైతే పేర్కొన్నావో అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. రుణమాఫీ ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు అమలు చేస్తా అని చెప్పాను, అది కార్యరూపం దాల్చలేదు. అదొక సగం మందికి అయితే సగం మంది కాలేదు. నువ్వు ఏ రకంగా చూసినా పంట నష్ట పరిహారానికి రైతు బీమా అమలు చేస్తా అని చెప్పాను, అది లేదు. ఆసరా పెన్షన్ పెంపు లేదు. సార్, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ అసలైన కాంగ్రెస్ వాదులకి, అదేవిధంగా బయట నుంచి వచ్చిన కాంగ్రెస్ వాదులకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారని అన్నారు. అదేవిధంగా నిజంగానే అసలైన కాంగ్రెస్ వాదులు, సీనియర్లంతా కూడా మీలాగే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అనేది కూడా ప్రధానంగా మీరు విమర్శిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కూడా తెర మీదకి వచ్చారు. ఇటు మదియాష్కి కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు. ఇక మీ బాటనే పట్టబోతున్నారా అంటే ఏం జరగబోతుంది పార్టీలో అంటే? ఇప్పుడు నేను చెప్పేది మాత్రం వాస్తవమే. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి కొరకు బలోపేతం కృషి చేసినటువంటి నాయకులే కానీ, కార్యకర్తలే కానీ వీళ్ళు వివక్షకు గురవుతున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రవేశం కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడే 2017లో. రేవంత్ రెడ్డి గారి ప్రవేశం కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడో 2017లో. ఆయన 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 ఆలోచన ఎంతవరకు 2017 తదుపరి ఆయనతో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వారి గురించి ఆలోచన కొనసాగుతున్నది. 2017 పూర్వంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేసినటువంటి యొక్క నాయకులే కానీ, నాయకత్వం కానీ, కార్యకర్తల గురించి ఆయనకు లేదు. 2017 ప్రేయర్ 2017 కంటే ముందు నుండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం కానీ తెలంగాణలో 2014లో రాష్ట్రం ఏర్పడ్డది. మీరు ఉమ్మడి రాష్ట్రం పక్కన పెట్టండి. నా లాంటిలో 2014లో ఆనాడు 3 ఉత్తర తెలంగాణ జిల్లాలో ఏకైక శాసనసభ్యుడిని గెలిచి వచ్చినాను నేను. 32 శాసనసభ స్థానాలలో నేను ఒంటరి పోరాటం చేసి నేను 2018 ఎన్నికల్లో శాసనసభ్యుడిగా గెలవలేని పరిస్థితులలో 19లో శాసనమండలి గెలిచి వచ్చిన. శాసనమండలిలో ఒకే ఒక్కరిని, నేనే నాయకుడిని, నేనే సభ్యుడిని. నాకు ఆ పక్క ఎవరు లేరు, ఈ పక్క ఎవరు లేరు, ఒంటరి పోరాటం అని చెప్పి అంటూ నేను 5 సంవత్సరాల కాలం ఏదైతుందో ఒంటరి పోరాటం చేస్తే చివరికి మిగిలింది, దక్కింది ఏంటి? నిర్లక్ష్యం. దక్కింది ఏంటి? నిర్లక్ష్యం. ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ నాకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ అంటున్నాను. ఆయన ఏ మల్కాజ్గిరికి వెళ్ళి ప్రాతినిధ్యం వహించిండో 7 శాసనసభ నియోజకవర్గం అంటే ఒక్కరు కూడా గెలవలేదు ఆయనే. మల్కాజ్గిరి ఏ పార్లమెంటరీ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహించిండో ఒక్క స్థానం కూడా గెలవలేకపోయిందని చెప్పి అంటున్నాను.
నేను జగిత్యాలకి ఎమ్మెల్యే గెలవలేకున్నా కానీ శాసనమండలికి ఇంక 20 మాసాల సమయం కలిగి ఉంటే ఇంక 20 మాసాల సమయం కలిగి ఉంటే అని చెప్పంటూ నేను ఆనాడు కేసీఆర్ గారిపై ఏదైతుందో ఉద్యమ నేత కేసీఆర్ గారు, ఇదే ఈయన రేవంత్ రెడ్డి గారు టీడీపీ పక్షాన ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు టీడీపీ చంద్రబాబు నాయుడు పక్షాన ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి యోధుడిగా పోరాటం చేసింది నేను అంటున్నా. ఈయన ఎక్కడున్నాడే? ఈజ్ ఎంట్రీ ఇంటూ కాంగ్రెస్ వాజ్ ఓన్లీ ఇన్ 2017. సార్ మీరు ఇలా అంటున్నారు, దాదాపు మీకు 14 సార్లు బీఫామ్ ఇచ్చాము, కాంగ్రెస్ పార్టీ ఎనలేని గుర్తింపునిచ్చింది జీవన్ రెడ్డికి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇలా విమర్శించడం కరెక్ట్ కాదనేది కూడా టీపీసీసీ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి వ్యాఖ్యలకు మీరు ఏం చెప్తారు అసలు? ఇప్పుడు నేను వాస్తవంగా 14 పర్యాయాలు నాకు అవకాశం ఇచ్చిండ్రే. ఎవరైనా సమర్థత లేనుడికి అవకాశం ఇస్తారే? పోటీకి నిలబడే సమర్థత లేనుడికి ఇవాళ కేసీఆర్ గారి పైన ఏదైతుందో ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేతగా మరి ఉప ఎన్నికలు తెర మీద తీసుకొస్తే అసలు ఛాలెంజ్ ఇచ్చినప్పుడు సత్యనారాయణరావు కనుమరుగైపోయిండు. ది ఒరిజినల్ ఛాలెంజ్ వెంట్ బిట్వీన్ కేసీఆర్ అండ్ సత్యనారాయణరావు. సత్యనారాయణరావు కనుమరుగైపోయిండు, పక్క పోయిండు. మరి నన్ను ఎంచుకొని యోధుడిగా ఏదైతుందో నన్ను యుద్ధ రంగంలో నిలిపిండ్రు. మరి నాకు ఆ సమర్థత లేకుండా నిలిపిండ్రా? మొన్న అరవింద్ గారు ఏదైతున్నదో ఇవాళ ఇదంతా మత ప్రేరేపితమైనటువంటి ఒక ప్రాంతం ఉత్తర తెలంగాణ. ఎటువంటి కాడ ఏదైతుందో నాకు అవకాశం కల్పించి ఏదైతుందో పార్లమెంట్ సభ్యుడిగా నాకు ఎన్నికల్లో అవకాశం కల్పించానంటే నాకు సమర్థత లేకుంటే కల్పించిందా? 96 ఉప ఎన్నికల్లో మొత్తం రాష్ట్రం అంతా ఏదైతుందో అన్న ఉమ్మడి రాష్ట్రంలో అవుట్ ఆఫ్ 294 కాంగ్రెస్ పార్టీ స్ట్రెంత్ వాజ్ ఓన్లీ 26, నాట్ ఈవెన్ 10%. I won with 54,000. I won with 54,000. ఏ ఉప ఎన్నికల్లో కూడా ఒక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఏదైతుందో 73% పోల్ చేసుకున్నట్టు ఉదంతం లేదు అంటూ నేను ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన 14 సార్లు అవకాశం కల్పించిన వాళ్ళు మరి ఇవాళ ఎందుకు నాకు నిర్లక్ష్యం చేస్తున్నారా? 14 పర్యాయాలు నాకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యేగా ఎంపీగా వీళ్ళు ఎందుకు ఇవాళ నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు? పొరపాటు మీది కాదా? 14 పర్యాలు అవకాశం కల్పించిందంటే డెఫినెట్లీ ఆమె సీనియర్ లీడర్. సరే, నిజంగానే మీరు 40 సంవత్సరాలకు పైగా నిజంగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు. ఈ సేవలను గుర్తించి ఇటు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మీరు పార్టీ మారబోతున్నారనే సిచ్యువేషన్స్కి ఎప్పుడైనా ఫోన్ చేశారా? దీనికి సంబంధించి అసలు ఆ ఇష్యూకి సంబంధించి ఇప్పటివరకు రాహుల్ గాంధీ అని అంటే నాకు రోల్ మోడల్గా చెప్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ కాదు, వారి యొక్క వారసత్వానికి కూడా మీరు చాలా దగ్గరగా ఉండి చూసిన పరిస్థితి కనపడతా ఉంది. ఎట్లా వాళ్ళు ఎవరు కూడా ఫోన్ చేయలేదా? అంటే ఇప్పుడు ఇదంతా నేను ఐ పుట్ ఇట్ ఆన్ పేపర్. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ ఇన్ పర్టికులర్ జగిత్యాల్, ఇదంతా నేను లిఖితపూర్వకంగా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళినా, రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్ళినా. బట్ అన్ఫార్చునేట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఈజే తెలంగాణ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆధిపత్యం కోల్పోయింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆధిపత్యం కోల్పోయింది. ఇక్కడ పీసీసీది లేదు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేదు. రేవంత్ రెడ్డి గారు ఇట్ హ్యాస్ బికమ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ బికమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమయా? వేం నరేంద్ర రెడ్డికి రాజ్యసభ టికెట్ ఇస్తారే? వేం నరేంద్ర రెడ్డికి రాజ్యసభ టికెట్ ఇచ్చినాక అసలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎక్కడ ఉంది? మీరు చిన్నారెడ్డి గారా? పార్టీకి ఏదైతుందో 4 దశాబ్దాలుగా సేవలు అందించిన యువజన కాంగ్రెస్కి వెళ్ళి ఏదైతుందో పార్టీ కోసం కృషి చేసిండు. మొన్నటి ఎన్నికల్లో ఆయన బీఫామ్ ఇచ్చి లాగేసుకున్నారు. వనపర్తి నుండి మొన్నటి శాసన ఎన్నికల్లో బీఫామ్ ఇచ్చి లాగేసుకున్నారు. ఈ కూడా గివెన్ టికెట్. మధు యాషి గారు ఉన్నారు, ఆయన అఖిల భారత స్థాయిలో ఏదైతుందో రాహుల్ గాంధీ గారికి అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందిస్తున్నాడు. వంశీ చందర్ రెడ్డి ఉన్నాడు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు గారు ఉన్నారు. వాళ్ళందరినీ విస్మరించి ఎవరి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆయన ఏంటి రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగత సహాయకులు. వేం నరేందర్ రెడ్డి గారి హోదా ఏంటి, ఆయన సర్వీసెస్ ఏంటి, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి? రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగత సహాయకులు.
ప్రభుత్వ సలహాదారుడుగా ఆయన చేస్తుంది ఏంటి, చేసింది ఏంటి? రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగత సహాయకుడిగా తోడ్పడ్డాడు. పార్టీకి సేవలంచిన చిన్నారెడ్డి పోయిండు, పార్టీకి సేవలంచిన మధుయాష్కి పోయిండు, పార్టీకి సేవలంచిన వంశీచంద్రెడ్డి పోయిండు. దీన్ని బట్టి తెలుస్తుందిగా పార్టీ ఏ విధంగా నడుస్తున్నదో, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన విధానం ఏ విధంగా నడుస్తుందో కనబడుతుంది కదా. ఇప్పటికైనా నేనేదో వైదొలిగినా, నేను ఈ సఫకేషన్ భరించలేక నాకు నేను ఏదైతున్నదో ఇలా కాంగ్రెస్ పార్టీ నాకు పొమ్మలు లేక పొగబెట్టినట్టు, సరే అల్టిమేట్లీ ఐ టేక్ డిసిషన్ టు గో అవుట్ ఫ్రమ్ ది పార్టీ. ఇప్పటికి ఉన్నోళ్ళని కాపాడుకోండి, వాళ్ళు గుర్తింపు ఇవ్వండి, వాళ్ళ సేవలు వినియోగించుకోండి. ఇప్పటికైనా ఉన్నోళ్ళకి ఏదైతే సీనియర్ కాంగ్రెస్ నాయకులు దోస్ ఆర్ విత్ ది పార్టీ ఫర్ డికేడ్స్ టుగెదర్. సార్ ఇంకొకటి, పార్టీ మార్పుకు సంబంధించి మీరు ఎప్పుడైతే పార్టీకి రాజీనామా చేయబోతున్నారన్న విషయం పైన ఇటు బీజేపీ వాళ్ళు కూడా స్పందించారు. ఖచ్చితంగా మా పార్టీకి ధర్మపురి అరవింద్ అయితే మా పార్టీకి రండి, కాళ్ళు గడిగి నెత్తి మీద జల్లుకుంటాను అనే సిచ్యువేషన్లో మాట్లాడారు. ఒకవైపు బీజేపీ సెంట్రల్లో అధికారంలో ఉంది, ఇక ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక రానున్నది మా పార్టీ అనేది కూడా బీజేపీ చెప్తా ఉంది. బీజేపీ సెంట్రల్ పార్టీలో ఉన్న బీజేపీకి వెళ్లకుండా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రావడానికి గల కారణం ఏంటి అంటే, ఇప్పుడు వాస్తవంగా మిత్రుడు అరవింద్ గారు ఏదైతుందో సెంట్రల్లో బీజేపీ పార్టీ అధికారం ఉన్నది, మీరు వస్తే మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, వి ఆల్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్పిన ఒక భావన వ్యక్తమయ్యే విధంగా అరవింద్ గారు మాట్లాడారు. ఇట్ నా పర్సనల్ కాదే, వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రజల ఆలోచనలో ఏ రాజకీయ పార్టీ ఉన్నది? వాళ్ళ నిన్నటి వరకు ఏదైతుందో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది, కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఈ రాష్ట్ర పురోభివృద్ధి కొరకు, రాష్ట్ర నిర్మాణానికి కోసం తోడ్పడ్డాడు. కాంగ్రెస్ పార్టీకి మేము మెరుగైన రీతిలో దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పినటువంటి ఒక అభిప్రాయాలు కలిగించడంతో కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు కల్పించాం. బట్ ఇన్ ప్రాక్టికల్ ఇవాళ ఏదైతే పీపుల్ అబ్జర్వేషన్ ఏదైతుందో studies going on between the present Revanth Reddy government and past KCR government. ఈ రెండింటి మధ్యలో ఏ పాప పెద్ద ఆయన కేసీఆర్ అనే ఉండరా, కనీసం ఉన్నమాట ఏ మాట అంటే ఆ మాట నిలబెట్టుకున్నాడు. రైతులకు ఏదైతుందో మొత్తం వాళ్ళకు పెట్టుబడి కల్పించిండు, బీమా పథకం కల్పించిండు, పంటల మద్దతు ధర కల్పించిండు, రుణమాఫీ చేసిండు, ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, పెన్షన్ ఆసరా పెన్షన్ ఏదైతుందో 200 రూపాయలు ఉన్నది 2000 రూపాయల దాకా తీసుకుపోయిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఓ విధంగా తెలంగాణ రాష్ట్రం రైతు రాజ్యం చేసిండు. ఉదాపోతున్న నదీ జలాలను మళ్లింపు చేసేది ఇస్తుందో పంట పొలాల సాగుకు తోడ్పడ్డాడు. పీపుల్ థింకింగ్ అబ్జర్వేషన్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ ఈజ్ నాట్ ఇన్ డిస్కషన్ హియర్ ఇన్ ది స్టేట్. మిత్రుడు అరవింద్ గారు అన్నట్టు ఏదైతున్నదో డెఫినెట్లీ బీజేపీ ఇవాళ జాతీయ స్థాయిలో సమర్థవంతంగా పాలన చేస్తుందే, తన భిన్నాభిప్రాయం లేదు. అది జాతీయ స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తుంది. రాష్ట్ర స్థాయిలో కంపారిజన్ గోయింగ్ ఇన్ బిట్వీన్ ది ప్రెజెంట్ గవర్నమెంట్ ఆఫ్ రేవంత్ రెడ్డి అండ్ ది పాస్ట్ గవర్నమెంట్ ఆఫ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ లుక్స్ టు బి బెటర్. కాబట్టి ఇది ప్రజాభిప్రాయం, ప్రజా సంక్షేమం ప్రధానం. ఇప్పుడు ఎవరైనా ప్రజా జీవితమే ప్రజా సంక్షేమం కొరకా, ఇవాళ ప్రజా సంక్షేమం కొరకు పాటుపడటానికి కొరకు ఏదైతుందో ఇలా భవిష్యత్తులో రాష్ట్రానికి మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం అవసరం అనేటువంటి ఒక భావన ప్రజల్లో వ్యక్తమవుతున్నప్పుడు ఐ మస్ట్ గో బై ఇట్. దట్స్ వై ఐ హ్యావ్ చూజన్ బీఆర్ఎస్ పార్టీ టు జాయిన్ అండ్ కేసీఆర్ గారితో ప్రయాణం చేయడానికి, వారి నాయకత్వం పనిచేయడానికి ముందు పోవడం జరుగుతుంది. ఇంకొకటి సార్, అంటే ఇది మీరు కేసీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు మీకు చెప్పిన మాటలు ఏంటి? ఎందుకంటే ఆయనను కలుస్తూ మీరు అన్నారు, అన్నా మమ్మల్ని దేవుడే పంపించారు మీతో కలిసి పనిచేయడానికి అనేది. అంటే ఈ మాటల వెనకాల ఉద్దేశం ఏంటి? అసలు కేసీఆర్కి మీకున్న అంటే గతం నుంచి అనుబంధం ఉందా ఏంటి? అసలు కేసీఆర్ చెప్పిన మాటలు ఏంటి అంటే? ఇప్పుడు డెఫినెట్లీ కేసీఆర్ గారితో నాకు రాజకీయ అనుబంధమే కాకుండా ఏదైతుందో వ్యక్తిగతంగా కూడా కుటుంబ పరంగా మాకు అనుబంధం కలిగి ఉన్నామే. సిమిలర్లీ విత్ ధర్మపురి అరవింద్ ఆల్సో. కానీ ఏదైతుందో ఇది వ్యక్తిగత అనుబంధాలకు సంబంధించిన అంశం కాదు. రాజకీయంగా ఏదైతుందో ఆయన ఒక ఉద్యమ నాయకుడిగా
ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రభావితం చేస్తే నేను అన్నాడు కాంగ్రెస్ పార్టీలో దాని కార్యరూపం దాల్చడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడ్డా. నేను ఓ 10 సంవత్సరాల కాలం ఏదైతుందో నేను నమ్మిన సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ అని చెప్పని ఇవాళ రాష్ట్ర ప్రయోజనానికి తోడ్పడేది కాంగ్రెస్ పార్టీ భావనతోని కాంగ్రెస్ పార్టీ బలోపేత తోడ్పడ్డా. బట్ ఇన్ ప్రాక్టికల్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చిందో ఇట్ ఈస్ నాట్ ప్రూవ్డ్. ఆ కేసీఆర్ బెటర్ ఉండేటువంటి ఒక భావన మరి ప్రజల్లో ఏర్పడ్డది. ప్రాక్టికల్గా అదే కనబడుతుంది. ఇవాళ నిరుపేద వర్గాలు కనీసం విద్యా సదుపాయాలు మెరుగుపరచాలి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వం ఏర్పాటు చేసే రెసిడెన్షియల్ స్కూల్స్ మైనార్టీ కానీ బీసీఏ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇంతవరకు మౌలిక సదుపాయాల కల్పన నువ్వు సమకూర్చలేదు, శాశ్వత భవనాలు సమకూర్చలేదు. ఏమనంటే ఆంగ్ల మాధ్యమంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ నేను సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను. ఇక్కడనే చెయ్యి నాయన, అందరం చేయాలని కోరుతున్నాం. ఇది 3వ ఆర్థిక సంవత్సరం. ఎన్ని కట్టు నువ్వు, ఎన్ని కట్టు అంటున్నా. స్థలాలు ఎంపిక లేదు. ఇప్పుడు ప్రధానంగా ఒక వార్త చక్కర్లు కొడుతుంది సార్, అంటే పార్టీలో మీకు జనరల్ సెక్రటరీ పొజిషన్ లేదంటే రాజ్యసభ ఇవ్వబోతున్నారు అనేది కూడా ప్రధానంగా ఒక వార్త మాత్రం చక్కర్లు కొడుతుంది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అసలు నేను నా భవిష్యత్తు గురించి ఏది చర్చ చేయలేదు. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రజాభిప్రాయమే కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన ఏదైతే కాంగ్రెస్ పార్టీ మనం రావాలని కోరుకుని అధికారానికి రావడం జరిగిందో ప్రజలు ఒకటే కోరుతుండ్రు, ఇవాళ కాంగ్రెస్ పోవాలి, మార్పు కావాలి, రేవంత్ రెడ్డి పోవాలి, ఇవాళ బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ గారు రావాలని కోరుతున్నారు. ప్రజలు ఏం కోరుతున్నారు? రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి, కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలి. అంతే తప్ప ఏదైతుందో దీనిలో నా భవిష్యత్తు ఇలా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ప్రజా భవిష్యత్తే, ప్రజా సంక్షేమే నా భవిష్యత్తు. నాకేంటి అన్ని చూసిన 76 ఏళ్ళు వచ్చినాయి నాకు. ఇంకే నేను చూసేది ఏంటే 4 కాలాల పాటు తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తాను. నేను 4 కాలాల పాటు ఏదైతుందో తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తాను. ఇంకొకటి సార్, ప్రజా సమస్యకు సంబంధించి ప్రధానంగా సెస్ భారతదేశంలోనే ఇప్పుడు సిరిసిల్ల ఒకటే మిగిలింది సెస్కు సంబంధించి. ఆ సిరిసిల్లలో కూడా పూర్తిగా ఎన్పీడీసీఎల్లో కలపాలి, కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఆ నష్టానికి సంబంధించి ఎన్పీడీసీఎల్లో కలిపితే ప్రజలకు అక్కడ ఉన్న రైతులకు లాభం జరుగుద్ది అనేది కూడా ప్రధానంగా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి ఎన్పీడీసీఎల్ వాళ్ళు వచ్చి కూడా ఆక్రమించుకున్న పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఎందుకంటే దీనిపైన మీకు పూర్తి అవగాహన ఉంది. ఈ అవగాహనకు సంబంధించి ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పుడు సెస్ నష్టాల్లో పూడుకపోయింది అని చెప్పంటే అది ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఇప్పుడు రైతాంగానికి ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. ఆ ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పనకు సంబంధించి ఆ పవర్ ఏదైతే కొనుగోలు చేసి వినియోగం తేవడం దొరుకుతుందో దట్ హ్యాస్ టు రీఎంబర్స్ బై ది స్టేట్. ఇవాళ సెస్ నష్టాల్లో కాదు, నీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నష్టాలలో పోతున్నాయి, నీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నష్టాల్లో పోతున్నాయి. దాని బాధ్యత ఎవరిది? నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు కావాల్సినటువంటి ఒక నిధులు సమకూర్చబడలేకపోవడంతో ఏదైతుందో ఇవాళ నీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కానీ సెసే కానీ ఏమన్నా ఆర్థికంగా లోటు ఉంటే దానికి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సెస్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ లాస్. మీకు ఆన్ పేపర్ ఏదైతే ఉందో ప్రభుత్వంకి వెళ్ళి చెల్లింపు చేయవలసిన బకాయిలన్నీ చెల్లించినట్టయితే డెఫినెట్లీ సెస్ విల్ కమ్ టు ప్రాఫిట్. సెస్ విల్ కమ్ ఇన్ టు ప్రాఫిట్. సెస్ను కన్వరు చేయాలని ఒక విధంగా కుట్ర అనుకోవాలంటూ నేనైతే మొత్తం మనడు ఉమ్మడి రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచింది మన సిరిసిల్ల సెస్. ఉమ్మడి రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచింది మన సిరిసిల్ల సెస్. అది నష్టాల్లో పోవడం ఏంటి? మీరు ఇచ్చే బకాయిలు చెల్లింపు చేయలేక. మీరు ఇచ్చే బకాయిలు చెల్లింపు చేస్తే డెఫినెట్లీ విల్ కమ్ ఇన్ టు ప్రాఫిట్. ఇది మొత్తానికి ఇక జీవన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి పాలన పోవాలి, ఖచ్చితంగా కేసీఆర్ పాలన రావాలంటున్నారు. ఖచ్చితంగా నేను ఈ 70 సంవత్సరాలలో అన్ని పదవులు అనుభవించాను, నాకు పదవుల పైన వ్యామోహం లేదు, ఖచ్చితంగా ఏ పొజిషన్ ఇచ్చినా కూడా ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి ఖచ్చితంగా కేసీఆర్ ఆధ్వర్యంలో అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తాననేది కూడా ప్రధానంగా జీవన్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, జగిత్యాల నుండి.